హరే కృష్ణ. రావణాసుడు. రావణాసుడు పేరు వింటే మీకేం గుర్తొస్తుంది? రావణాసుడు ఒక రాక్షసుడు, రాక్షస రాజు. రావణాసుడు సీతను అపహరించాడు. ఇవే మీకు గుర్తొస్తాయి. కానీ రావణాసుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసా? అసలు రావణాసుడు గొప్పతనం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. రావణాసుడు ఇంత గొప్పవాడా అనేసి. అంత గొప్పవాడు రావణాసుడు. రావణాసుడిని రావణ బ్రహ్మ అంటారు. ఎందుకంటే రావణాసుడు ఒక గొప్ప బ్రాహ్మణుడు అనమాట. సకల వేదాలు, సకల శాస్త్రాలు, సకల పాండిత్యం తెలిసినవాడు రావణాసుడు. రావణాసుడు ఎంత గొప్పవాడంటే స్వయంగా రాముడే యుద్ధం చేసేటప్పుడు లక్ష్మణుని పంపించి, లక్ష్మణ రావణాసుడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి ఒక మంచి ముహూర్తం పెట్టుకొని రాని పంపిస్తారనమాట. రావణాసుడు బ్రాహ్మణత్వం ఎంత గొప్పదో తెలిసేదానికి ఈ కథ ఒక నిదర్శనం అనమాట. రావణాసుడు రాముడికి ఎటువంటి ముహూర్తం పెడతాడంటే ఆ ముహూర్తంలో ఎటువంటి వాడైనా యుద్ధం చేసినా విజయం వాళ్ళనే వరిస్తుంది. అటువంటి ముహూర్తం పెడతాడు రాముడి కోసం. అంత గొప్ప బ్రాహ్మణుడు రావణాసుడు. రావణాసుడు ఒక గొప్ప శివభక్తుడు. శివభక్తుడు ఎటువంటి శివభక్తుడు అంటే మీరందరూ శివతాండవ స్తోత్రం వినే ఉంటారు. ఈ శివతాండవ స్తోత్రాన్ని స్వయంగా రావణాసుడే శివుడి కోసం పాడతాడనమాట. అంతేకాకుండా రావణాసుడు గొప్ప సంగీత విద్వాంసుడు. ఈయన సంగీతం వింటే ముల్లోకాలు స్తంభించిపోతుంది. అంత గొప్పగా సంగీత వాయిద్యాలు వాయిస్తాడనమాట. సంగీతంలో రావణాసుని మించిన వాళ్ళు ఎవరో ఉండరు. అంతేకాకుండా రావణాసుడు ఒక గొప్ప రాజు. ఎంత గొప్ప రాజు అంటే రావణాసుడి రాజ్యంలో ప్రజలు ఒక్క రోజు కూడా ఆకలి నిద్రలతో లేదనమాట. ఒక్క రోజు కూడా ఆకలితో నిద్రపోయింది లేదు. తన రాజ్యంలో ఉండే ప్రజల్ని కన్న బిడ్డలాగా చూసుకుంటాడు అనమాట. అంత గొప్ప రాజు. రావణాసుడికి ఎంతో గొప్ప రాజనీతి తెలిసి ఉంటుంది అనమాట. ఆ రాజనీతి ఎంత గొప్పదంటే అసలు శ్రీరామచంద్రుడు యుద్ధం తర్వాత రావణాసుడి కడుపులో అమృత కలుషం ఉంటుంది. ఆ అమృత కలుషంకి బాణం వేస్తేనే రావణాసుడు చనిపోతాడు అనమాట. విభీషణుడు చెప్పిన తర్వాత అమృత కలుషాన్ని రాముడు బాణం వేసి చంపిన తర్వాత రావణాసుడు ఆకాశంలోని రథం నుంచి కింద పడిపోతాడు. ఆయన కింద పడిన తర్వాత లక్ష్మణుని రాముడు పంపిస్తాడు. లక్ష్మణ, రావణాసుడు ఎంతో గొప్ప రాజు, రావణాసుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి గురించి తెలుసుకో అనేసి. అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి రావణాసుడిని అడుగుతాడు. రావణాసుడు కింద పడిపోయింటాడు అనమాట. వెళ్ళి అడిగినప్పుడు రావణాసుడు ఏం చెప్పడు అనమాట. ఎందుకు లక్ష్మణుడు వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్పడు. తర్వాత లక్ష్మణుడు మళ్ళా రాముడి దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత రావణాసుడు నాకేం చెప్పలేదు అనేసి. లక్ష్మణ, నువ్వు ఇప్పుడు నేర్చుకోవాలని వెళ్తున్నావు, నువ్వు శిష్యుని స్థానంలో ఉన్నావు, రావణాసుడు గురువు స్థానంలో ఉన్నాడు. నిన్ను నువ్వు ఒక శిష్యునిగా రావణాసుడికి పరిచయం చేసుకొని వినయంగా అడుగు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి వినయంగా నాకు రాజనీతిని బోధించండి అని అడిగినప్పుడు రావణాసుడు సకల రాజనీతుల్ని లక్ష్మణుడికి చెప్తాడనమాట. స్వయంగా శ్రీరాముడే లక్ష్మణుడికి చెప్పి రాజనీతి తెలుసుకొని రావణాసుడి దగ్గరికి పంపిస్తాడు. అంత గొప్పవాడు రావణాసుడు. రావణాసుడు అంత గొప్పవాడైనప్పటికీ రాముడి చేతిలో మరణం చెందాడు. ఎందుకంటే హరిషడ్ వర్గం అనే 6 వర్గం ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యం అనేసి. ఈ 6 వర్గాల్లో ఏ ఒకటి ఉన్న మనిషిని పతనాన్ని కారణమవుతుంది. రావణాసుడికి కామం అనే దాని వల్ల రావణాసుడు అధర్మపరుడై రావణుడి చేతిలో చంపబడ్డాడు. హరే కృష్ణ.